తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదా. ఈ వీడియోలో ఆ పేలాల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ పేలాల పిండిని నేను మొక్కజొన్నలతో ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇక్కడ నేను 1 కప్పు వరకు ఎండు మొక్కజొన్న గింజల్ని తీసుకుంటున్నాను. వీటితో మనం పాప్కార్న్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇవి మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే ఈజీగా అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని 1 లోటా వరకు వాటర్ని వేసుకొని వీటిని రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి. మనకి ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న మొక్కజొన్న గింజలు మొత్తాన్ని వేసి దీన్ని రోలింగ్ బాయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ ఉడికించాల్సిన అవసరం ఏం లేదు. ఈ పేలాల పిండిని కూడా మనం రకరకాలుగా చేస్తూ ఉంటాం కదా. ఇలా మొక్కజొన్నలు అవైలబుల్లో లేని వాళ్ళు జొన్నలతో కూడా ఈ పేలాల పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ జొన్నలు కూడా అవైలబుల్లో లేకపోతే బియ్యంతో కూడా పేలాల పిండిని చేసుకోవచ్చు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ వీడియోని కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇలా ఉడికించుకున్న ఈ మొక్కజొన్న గింజలన్నిటిని ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని వీటిని పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ వరకు ఆరనివ్వాలి. మనకి గింజలు తడిపోయే వరకు ఆరితే సరిపోతుంది. ఈ మొక్కజొన్న గింజలన్నీ ఇలా ఆరిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని పాప్కార్న్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద మందంగా ఉండే కళాయిని పెట్టుకొని ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు మొక్కజొన్న గింజల్ని వేసుకోవాలి. ఇలా ప్యాన్ వేడెక్కిన తర్వాత ఈ గింజల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న వీటిని ఒక 2 to 3 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. మనకి గింజ అనేది మంచిగా వేడెక్కిన తర్వాత మనకి ఇవి పాప్కార్న్లా పేలడం స్టార్ట్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో కళాయి మీద మూతను పెట్టేసి మూతను కూడా కొంచెం పక్కకి వాలుగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆవిరి అనేది ఆ పాప్కార్న్లో పడకుండా ఉంటుంది కాబట్టి. ఇలా పాప్కార్న్ అంతా బాగా పాప్ అయిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బేషన్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన మొక్కజొన్న గింజలన్నిటిని కూడా ఇదే విధంగా పేలాల్లా వేయించుకోవాలి. ఇలా మనకి కావాల్సినన్ని పేలాలని వేయించుకొని బౌల్లోకి తీసుకున్న తర్వాత చూసారు కదా, మనకి మొక్కజొన్న పేలాలు అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ మొక్కజొన్న పేలాలతో పేలాల పిండిని ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం మిక్సీ జార్ని తీసుకొని మనం వేయించుకున్న ఈ పేలాలన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఇందులోకి 1 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోవాలి. ఈ పుట్నాల పప్పు అనేది ఆప్షనల్ అండి. నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. తర్వాత ఇందులోకి ఒక 2 యాలకులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లంని యూజ్ చేయట్లేదండి. బెల్లం ప్లేస్లో పంచదారని తీసుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు బెల్లంని కూడా వేసుకోవచ్చు. పంచదారతో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళు ట్రై చేసి చూడండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పేలాల పిండిని బౌల్లోకి తీసుకొని మనం దేవుడికి ప్రసాదంగా పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్నతో పేలాల పిండి అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.